ఆహ్, ఓకే. యెస్. సో, అందులో ఎంత అసలు ఎర్లీ మార్నింగ్ మీరు 3 అవర్స్ మెడిటేషన్ పెడుతూ, ఎంతో మందికి కొత్త వాళ్ళకి ఇంత చక్కగా ధ్యానాన్ని పరిచయం చేసి, వాళ్ళందరికీ ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. అంత ఓపికగా అందరూ కూడా అసలు అంటే ఆహ్, ఏమంటారు? అంత ఆహ్, పట్టుదలతో అంటే ధ్యానం చేయాలి అన్న ఒక ఇంటెన్షన్, అంత తపనతో అందరూ కూడా ఎర్లీ మార్నింగ్ లేచి అసలు చాలా చక్కగా ధ్యానం చేస్తూ ఇంత ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్నారు. పత్రిజీ మహిళా చైతన్య ఛానల్ ద్వారా. సో, థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ నన్ను ఇన్వైట్ చేసినందుకు. సో, ఈరోజు నా అనుభవాలతో పత్రిజీ గారితో నా ప్రయాణంతో పాటు నా యొక్క అనుభవాలను కూడా షేర్ చేసుకుంటాను మీ అందరి దగ్గర. సో, నా పేరు విశాలాక్షి. నేను 2008లో ధ్యాన మార్గంలోకొచ్చాను. అప్పటి నుండి కూడా అంటే మా ఇంటికొచ్చారు ధ్యానం చెప్తామని చెప్పేసి. ఫస్ట్ అయితే నేను రిజెక్ట్ చేశాను. ఈ ధ్యానం అది ఎవరు చేస్తారులే అని చెప్పేసి. ఎందుకంటే కాలేజ్‌లో ఉన్నప్పుడు యూత్ గదా! అందరూ అలానే అనుకుంటారు. ఏంటిలే ఈ ధ్యానం చూసుకుందాం మనకెందుకులే అని అనుకున్నాం. తర్వాత మా ఫ్రెండ్ వెళ్తుందని నేను తనతో పాటు వెళ్ళాను. 40 డేస్ మెడిటేషన్ చేశాను. నాకు చాలా బాగా అనిపించింది. 40 డేస్ మెడిటేషన్ తర్వాత నాకు పత్రిజీ గారంటే ఎవరో కూడా తెలీదప్పుడు. నాకు పత్రిజీ గారంటే కూడా ఎవరు తెలీదప్పుడు. కానీ ధ్యానం చేశాను. 40 డేస్ తర్వాత అందరూ ఇలానే పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం అంటే, ఎవరండి పత్రిజీ గారు అని అడిగాను. సో, ఎవరండి పత్రిజీ గారు అని అడిగితే, అదేంటమ్మా నీకు తెలీదా అంటే, నాకు తెలీదు. ధ్యానం అయితే చేశాను. పత్రిజీ గారు తెలియాలని రూల్ లేదు కదా! నాకు ధ్యానం నచ్చింది అని అన్నాను. అయితే సరే అని జెప్పేసి ఇంకా ఇట్లా పత్రిజీ గారని చెప్పారు. ఇలా నాకు మొట్టమొదటిగా అంటే ఇట్లా పరిచయమైంది ఓషో మాస్టర్ అన్నమాట. డ్రీమ్‌లో నాకొకసారి డ్రీమొచ్చింది. డ్రీమ్‌లో ఓషో మాస్టర్ అన్నమాట. ఆయన ఏదో ఒక అంటే ఇప్పుడు ఎలా ఉన్నారో అలానే నాకు తెలీదు ఆయన ఓషో మాస్టర్ అని. ఒక థీఫ్ కింద వచ్చారన్నమాట. దొంగ నన్ను ఏమంటారు ఏదో పౌడర్ వేసేసి ఇట్లా మాయం చేసేసి ఎత్తుకుపోదామని చెప్పేసి. సో, ఇట్లా ఒక డ్రీమొచ్చింది. డ్రీమ్ ద్వారా ఏంటంటే ఈ డ్రీమ్ ఆహ్, నేననుకున్నా అనమాట. చాలా పరిగెట్టాను. అదేదో ఒక పెద్ద ఊరు. అదంతా మొత్తం పరిగెడుతూనే ఉన్నా ఆయన దగ్గర నుంచి తప్పించుకోవడానికి. సో, ఫైనల్లీ ఏంటంటే నా మీద ఇట్లా ఒక విభూది చల్లేసి ఆయన వెళ్ళిపోయారనమాట. సరే ఎందుకొచ్చిందో డ్రీమ్ అని చెప్పి పెద్దగా పట్టించుకోలేదు నేను. ఆ తర్వాత నేను అప్పటికి ధ్యానం చేస్తున్నాను. ధ్యానం చేసిన తర్వాత నాకొక మ్యాగజైన్ వచ్చిందనమాట. మ్యాగజైన్ వచ్చింది. ధ్యాన జగత్ మ్యాగజైన్‌లో ఈయన ఫోటో కనిపించిందనమాట. నేను పూర్తిగా పేరు కూడా చదవలేదు. జస్ట్ ఫోటో కనిపించింది. నేనేమనుకున్నానంటే, సరే ఈ మధ్యన దొంగలు కూడా ధ్యానం చేసి మంచోళ్ళుగా మారిపోతున్నారు. వాళ్ళ అనుభవాలేసారేమో బుక్‌లో అనుకోని సో, అలా అనుకోని చదువుతున్నాను. కిందన ఓషో రజనీస్ అని ఉందనమాట. ఓషో రజనీష్ గారని ఉంది. సో, అంటే ఓహ్! ఈయన మాస్టరా అనుకున్నా. అప్పుడు నాకొచ్చిన ఆ డ్రీమ్‌కి ఏంటి అర్థం అంటే, మనలో అంటే మనం ఏ పర్పస్ మీద భూమి మీదకొచ్చామో, మనం అది తప్పుతున్నప్పుడు మాస్టర్స్ మనకి ఈ విధంగా వస్తారు. సో, తర్వాత నేను కంటిన్యూగా నైట్ అంతా ధ్యాన సాధన అయితే చేసేదాన్ని. ఆహ్, అప్పుడు పత్రిజీ గారు గూడా నాకు ఇట్లానే రూమ్‌లో ఉండి ధ్యానం చేస్తుంటే, ఇలా ఒక వైట్ డ్రెస్‌తో ఒక పర్సన్ ఇట్లా వెలుగుతూ నాకు కార్నర్‌కి కనిపించారనమాట. ఆ! సారీ. సో, ఇట్లా నాకు కనిపించారు. కనిపించి ఎవరు మీరు అని అడిగాననమాట. ఎవరు మీరు అని అడిగితే ఆయనేం ఆన్సర్ ఇవ్వలేదు. అలా ఇలా ఒక స్ప్రింగ్ లాగా ఇట్లా వస్తూ ఉన్నారనమాట. మళ్ళీ వస్తున్నారు, వెళ్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు ఇలా జరుగుతుంది. సో, ఆ తర్వాత ఎవరు నాకప్పటికి తెలీదు గదా! ఆయన ఫేస్ చూడలేదు. పత్రిజీ గారని తెలుసు గానీ ఫేస్ చూడలేదు. సో, ఆ విధంగా నాకు తర్వాత పత్రిజీ గారు గురించి తెలిసింది. ఆయన గురించి తెలుసుకున్నాను. అలా సాధనైతే నేను చేసేదాన్ని.
ఆ తర్వాత నాకొక ఫోన్ కాల్ వచ్చిందనమాట. "పత్రిజీ గారు వస్తున్నారు. మీరు వస్తారా?" అని అన్నారు. అప్పటికి నేను అంటే ధ్యాన సాధన అయితే చేస్తున్నాను గానీ, నేను అందరికి చెప్పలేదు గదా! సార్ ఏం చెప్పారు, మనం ధ్యాన సాధన చేస్తూ ఇంటింటికి వెళ్లి ధ్యానం చెప్పాలి అని జెప్పారు. సో, నేను సాధన అయితే చేస్తున్నాను గానీ, ఇంటింటికి వెళ్లి ధ్యానం చెప్పడం అనేది నేను చేయలేదు. సో, అని చెప్పేసి అప్పుడు నేను సార్‌ని గలవలేదు. మళ్ళీ నెక్స్ట్ టైమ్ ఒక 1 మంత్ తర్వాత మళ్ళీ సార్ వస్తున్నారని కాలొచ్చింది నాకు. అప్పుడు నేను సార్‌ని గలవడానికెళ్ళాననమాట. చుట్టూ జనాలున్నారు. ఏం చేయాలో అర్థం గాలేదు. ఆయన సగం వరకు వచ్చారు. సెకండ్ ఇచ్చి ఎళ్ళిపోయారు. నేను లాస్ట్‌లో కూర్చున్నాను. అయిపోయింది. మళ్ళీ బయటకొచ్చేసాం. మీటింగ్ అయిపోయింది అక్కడ ఫంక్షన్ హాల్‌లో. బయటకొచ్చేసింది. ఆయన్ని సెకండ్ ఇద్దామని వెయిట్ జేస్తున్నా. చాలా మంది ఏమంటారు ఇట్లా బెల్లం చుట్టూ ఈగలు ముగ్గేసినట్టు ఆయన చుట్టూ మొత్తం ఇట్లా సా సార్ చుట్టూ అందరూ ఇట్లా ముగ్గేసారనమాట. సర్లే ఇంక ఇప్పుడు కుదరని పని తర్వాత ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు కలవచ్చని నేను టర్న్ అయిపోతున్నాను. టర్న్ అయిపోతుంటే "మేడం ఏంటి ఈ సంగతులు" అన్నారు. ఎవరిని నన్నేనా అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే, అక్కడి నుంచి అంత దూరం నుంచి సారొచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చారనమాట. సో, అది ఫస్ట్ నేను సార్‌ని ఫస్ట్ నేను మీట్ అయ్యాను సార్‌ని అట్లా. ఆ తర్వాత నుంచి నేను నా సాధన చేసుకుంటూ ఉన్నాను. ఇంటింటికి వెళ్లి ధ్యానం చెప్పడం. అంటే సార్ ఏదైతే చెప్పారో దాన్ని చేయడం మొదలుపెట్టాననమాట. ఇలా ఇంటింటికి వెళ్లి సాధన చేయడం ఇవన్నీ నేను చేసేదాన్ని. నాకు ఏదైనా సరే నేనేది సంకల్పాలు గాని, లేకపోతే ఇంకేం చేసేదాన్ని కాదు. నాకిది కావాలి, లేకపోతే అది కావాలి అనేది ఏమి ఉండేది గాదు నాకు. సో, నేను ఏ సంకల్పాలు కూడా చేసేదాన్ని కాదు. బట్ ఓన్లీ సాధన మాత్రమే చేసేదాన్ని. నాకు ఏం గావాలన్నా కూడా అది వచ్చేది. సో, అలాగే నాకిష్టమైన డాన్స్ నేర్చుకున్నాను. ఇలా అంటే ధ్యానం ద్వారా ఇలా ఎన్నో నాకు కావాల్సిన నా లైఫ్‌లో నాకేం గావాలి, నేనేం చేయాలనుకున్న ప్రతి దాన్ని నేను సాధించాను. అలాగా సో, అప్పుడు నేను కాలేజ్ చదువుతున్నాను కదా! మా ఇంటికి దగ్గరలో పిరమిడ్ సెంటర్ ఉండేది. కాలేజ్‌కి అయిపోయిన వెంటనే నేను పిరమిడ్ సెంటర్‌కి వెళ్లి ధ్యానం చేసుకునేదాన్ని. సో, ఒకరోజు ఒక 3 గంటలు కంటిన్యూగా ధ్యానం చేస్తే నాకు నా పాస్ట్ లైఫ్స్ నేను చూసుకున్నాననమాట. జస్ట్ పిక్చర్ ఇట్లా వచ్చి ఎళ్ళిపోతుంది గదా! అలా పాస్ట్ లైఫ్స్‌లో ఒక 7 పాస్ట్ లైఫ్స్ చూసుకున్నాను. వన్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్ వచ్చేసి పత్రిజీ గారితో, వన్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్ వచ్చేసి పరమహంస యోగానంద గారితో అండ్ ఇంకొక పాస్ట్ లైఫ్ వచ్చేసి అలా కొన్ని కొన్ని పాస్ట్ లైఫ్స్. అండ్ ఇంకొక పాస్ట్ లైఫ్ వచ్చేసి మనకి అంటే బెంగుళూరు, మైసూర్ భవన్ ఉంది గదా! అక్కడ నేను కూచిపూడి డాన్సర్ అనమాట రాజనర్తకిని. సో, ఆహ్, ఇలా నేను కొన్ని పాస్ట్ లైఫ్స్ చూసుకున్నాను. ఆహ్, ఒకానొక లైఫ్‌లో డాక్టర్ న్యూటన్, డాక్టర్ లక్ష్మి గారితో నా పాస్ట్ లైఫ్. సో, ఇలా అన్ని పాస్ట్ లైఫ్స్ కూడా మాస్టర్స్‌తోనే అన్నమాట. అంటే నా గత జన్మల సాధన బట్టి గూడా మనకి తొందరగా మన యొక్క గత జన్మల్ని నేను తెలుసుకోగలిగాను ధ్యానం ద్వారా. అని నేను దాన్ని పట్టుకొని ఉండలేదు. నా పాస్ట్ లైఫ్స్ ఏవైతే ఉన్నాయో, దాన్ని నేను మామూలుగా వచ్చేసాను. తర్వాత నాకు ఒక మాస్టర్ పరమహంస యోగానంద గారు బుక్ ఇచ్చారన్నమాట. ఆహ్, గిఫ్ట్ ఇచ్చారు. నేను ఎప్పుడైతే పరమహంస యోగానంద గారి బుక్ చదవడం మొదలుపెట్టానో, నాకు సార్ కనెక్ట్ అయ్యారన్నమాట. అప్పుడు ఎక్కువగా నాకు పరమహంస యోగానంద గారి గైడెన్స్ ఎక్కువగా. పత్రిజీ గారిని కలిసేదాన్ని. కానీ ఎక్కువగా నాకు గైడెన్స్ మాత్రం పరమహంస యోగానంద గారు. ఎందుకంటే వన్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్ తో ఆయన అంటే వన్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్‌లో నేను ఆయనకి వైఫ్‌ని. ఆయన నాకు హస్బెండ్. వన్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్. ఒకానొక పాస్ట్ లైఫ్‌లో ఆయన మ్యారేజ్ చేసుకొని ఉండకపోవచ్చు. చాలా మందికి సందేహాలుంటాయి. కాబట్టి క్లారిటీ ఏంటంటే వన్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్ అంతే. గత జన్మలో. సో, ఆ జన్మలో ఏంటంటే మాకు ఇద్దరు పిల్లలు. ఆయన అంటే ఏం చెప్పారంటే పరమహంస యోగానంద గారు "నువ్వు ఆహ్, ముందు వచ్చే జన్మలో నేను నీకు గురువుగా వస్తాను. నువ్వు నాకు శిష్యురాలుగా వస్తావని" చెప్పారు. సో, ఆ ఒకానొక జన్మలో. ఆ జన్మకి అంటే ఇప్పుడు ఇదెందుకు చెప్తున్నానంటే, ఈ జన్మకి కనెక్షన్ ఉంది గాబట్టి. సో, ఈ జన్మలో ఆ జన్మ ఏది కాదు. అప్పుడు పరమహంస యోగానంద గారు ఏదైతే చెప్పారో, "నువ్వు ముందు జన్మల్లో నాకు శిష్యురాలుగా నేను నీ గురువుగా వస్తానన్నది" అది ఈ లైఫ్ టైమే. ఈ లైఫ్ టైమ్. సో, అంటే స్టార్టింగ్‌లో నాకు ఆయన బుక్కు ఎప్పుడైతే చదవడం స్టార్ట్ చేశానో, నాకు కనెక్ట్ అయ్యారు. అంటే నా పక్కనే ఉంటూ ప్రతీదీ కూడా అన్నమాట.
ప్రతీదీ గూడా నా పక్కనే ఉంటూ నాకు గైడ్ జేస్తూ అన్ని విషయాల్లో నాకు గైడ్ చేస్తూ వస్తూ ఉన్నారిలాగా. అలా అయితే నాకు కొన్ని సార్లు డౌటొచ్చేది. నేను ఎప్పుడు కూడా ఎలా ఉంటానంటే నేను ట్రూత్‌లో ఉండాలనుకుంటాను. ఇల్యూషన్‌లో బ్రతకాలి, భ్రమలలో బ్రతకాలి అని అనుకోను. ట్రూత్‌లో ఉండాలనుకుంటాను. ఎక్కువ నైటంతా సాధన చేసేదాన్ని. నేచర్‌తో ఎక్కువ కమ్యూనికేట్ అయ్యేదాన్ని. ప్లాంట్స్‌తో కమ్యూనికేట్ అయ్యేదాన్ని. అట్లాగా యోగానంద పరమహంస గారితో ఇట్లా వస్తున్నప్పుడు నేను వెళ్ళి పత్రిజీ గారిని కలిసాను. పత్రిజీ గారిని కలిసినప్పుడు అప్పుడు ఆయన చెప్పారనమాట. సార్ నాకిట్లా అని చెప్తే సార్ అన్నారు, "నిజమే కదా!" అంటే పక్కన ఇంకొక మేడమ్‌ని చూస్తూ, "నిజమే కదా మేడమ్! దీనికొచ్చినవన్నీ నిజమే గదా! ఎందుకు నమ్మదు?" అనన్నారు. అప్పుడు నాకు జరుగుతున్న ప్రతి సంఘటనని నేను నమ్మడం మొదలుపెట్టాను. ఎప్పుడు పత్రిజీ గారు చెప్పిన తర్వాత నుంచి. అప్పటి వరకు కొన్ని వాస్తవాలైనా సరే, నాకు ఎక్కడో ఒక చిన్న సందేహం. భ్రమలో బ్రతుకుతున్నానా? లేకపోతే ఒక ఫిజికల్‌గా లేని పర్సను నా పక్కన ఫిజికల్‌గా ఉంటూ నాకు గైడ్ చేయడం ఏంటి? అన్న ఎవరికైనా సందేహం కలుగుతుంది గదా! సో, ఆ యొక్క సందేహంతో నేను వెళ్లి సార్‌ని కలవడం, అడగడం జరిగేది. నేను సార్‌ని కలిసేది తక్కువైనా సరే, ఉన్న కాస్త సేపైనా సరే, సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎప్పుడూ కూడా నేనొక ఫ్రెండ్‌గా అనుకుని వెళ్ళేదాన్ని. అప్పుడే నేను ఎక్కువగా నేర్చుకునేదాన్ననమాట. అలా అనుకున్నప్పుడే నేనెక్కువ నేర్చుకుంటానని నాకనిపించింది. సో, అలా నేను వెళ్ళేదాన్ని. ఇవి నా యొక్క గత జన్మలతో ఈ జన్మలకి ఇలా నాకు కనెక్షన్ అనమాట. సో, పరమహంస యోగానంద గారు. సో, ఆ గురు ఎ ఎ ఎప్పుడైతే నేను నీ గురువుగా వస్తానన్నానో, అలాగే నాకు గైడెన్స్ కూడా చేసేవాళ్ళు. ప్రతి విషయంలో గూడా నాకు గైడెన్స్ చేసేవాళ్ళనమాట. ఆహ్, ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, నేను డాన్స్ క్లాస్ అంటే మా ఇంట్లో అప్పుడు ఇష్టం లేదు. గానీ నేను డబ్బులు ఫీజు కట్టకుండా గానీ నేను ధ్యానం చేస్తున్నాను గదా! నాకేమనుకున్నా నాకొచ్చేవి. నాకేం గావాలనుకున్నా నాకొచ్చేవప్పుడు. సో, అలాగే నేను డాన్స్ క్లాస్ నేర్చుకుంటున్నాను. డాన్స్ క్లాస్ అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళాలనమాట. నైట్ హ్మ్. అయిపోయింది. లేట్ అయిపోయింది. అది అసలు మిస్ అయిపోయిందనుకున్నా. వెయిట్ చేసి పరమహంస యోగానంద గారు ఇలాగే మన పక్కన ఒక పర్సన్ ఉంటే ఎలా ఉంటుందో, నాకు ఆయన పక్కనే ఉండేవాళ్ళు. ఇలా వచ్చి నా ఆహ్, రైట్ సైడ్ నించొని నా భుజం మీద చెయ్యేసి "ఎందుకు కంగారు పడుతున్నావు?" ఆయన ఇలానే చెప్పారు. "ఇంకొక 5 నిమిషాల్లో బస్సొస్తుంది. ఇంటికి వెళ్తావు జాగ్రత్తగా. సో, ఇంటి దగ్గర గూడా ఏమి అనరు నిన్ను. అంటే లేట్ నైట్ ఆడపిల్లలు బయట లేట్ నైట్ అయితే తిడతారు కదా! ఇంట్లో పేరెంట్స్. అలాగని చెప్పేసి తిడతారేమో అనుకోని నేను చాలా భయపడితే, ఇంట్లో గూడా ఏమి అనరులే అనేసి అనన్నారు. అంటే ఆయన ఏదైతే నాకు అలా చెప్పారో ఆయన అన్నట్టుగే నాకు బసొచ్చేసింది. ఇంటికి వెళ్ళాను. సో, కొంచెం భయం ఉంటుంది గదా! ఏదైనా సరే తిడతారేమో అన్న ఒక భయం ఉంటుంది. సో, ఇంక నెమ్మదిగా ఇంట్లోకెళ్ళిపోతున్నాను. మా నాన్నగారేమో "భోంచేసి పడుకోమ్మా" అన్నారు. హ్మ్. అలాగా ఆహ్, నేను అంటే నాకు యోగానంద గారు ఏదైతే చెప్పారో, గైడ్ చేస్తున్నారో పక్కనుండి నాకు యాజ్ టీజ్‌గా అలానే జరుగుతుంది. అలాగే జరిగేది గూడా అప్పుడు నాకు. సో, ఇది వన్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్స్ అండి. పరమహంస యోగానంద గారితో వన్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్. అండ్ వన్ ఆఫ్ ద పాస్ట్ లైఫ్ పత్రిజీ గారితో గూడా ఉంది. సో, ఇంకా చాలా ఇలా ఎన్నో పాస్ట్ లైఫ్స్. నేను బెంగుళూరు, మైసూర్ రాజభవన్‌లో నేను రాజనర్తకినని చెప్పాను కదా! సో, నేను పీజీ చదివేటప్పుడు నేను ప్రాజెక్ట్ వర్క్ కోసమని మేమందరం వెళ్ళామనమాట. బెంగుళూరు, మైసూర్ వెళ్ళాము. అట్లా బెంగుళూరు, మైసూర్ కూడా ఎప్పుడైతే నేను ఆ భవన్‌లోనికి ఎంటర్ అయ్యానో, సో, నాకు మనకి తెలుస్తుంది. మనం ఎంత గత జన్మలైనా సరే, ఈ గత జన్మలో ఆ సెన్సేషన్ ఉంటుంది. మనకు తెలుస్తుంది. సో, నేను అలా అడుగు పెట్టగానే నాకొక ఫీల్ కలిగింది. నేనిప్పుడు ఇక్కడికి ఎప్పుడో వచ్చాను అన్న ఫీల్ కలిగింది. అంటే నేను ఒక్కొక్క స్తంభాన్ని అక్కడ ప్రెస్ అంటే ఇట్లా తాకుతూ వెళ్తూ ఉన్నప్పుడు ఒక స్పందన తెలిసింది.
సో, అలా వెళ్తూ ఉన్నప్పుడు నాకు సడెన్‌గా అంటే నాకు థర్డ్ ఐ దగ్గర ఇట్లా అనిపించిందన్నమాట. ఏదో ఒక విజన్ కనిపించినట్టుగా ఇట్లా ఒక్కసారిగా అనిపించింది. అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు సో, నేను మొత్తం ఒక ఓవరాల్ పిక్చర్ నాకు ఏదైతే గత జన్మ ధ్యానంలో చూసుకున్నానో అది ఈ ప్లేసే అని నాకు అప్పుడు మళ్ళీ అదంతా నాకు గుర్తుకొచ్చి ఇప్పటికి కూడా అంటే ఇది ప్రాక్టికల్‌గా ఉందండి. ఏదో ఎక్స్‌పీరియన్స్ చెప్పాలి కదా అని చెప్పట్లేదు. నేనంతా కూడా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్సెస్ నావన్నీ కూడా. నో ఇల్యూషన్స్. సో, అయితే ఆహ్, భవన్‌లోకెళ్ళి అక్కడ నేనున్నాననమాట. ఇప్పటికి నేను చూపించగలను. అక్కడ నా ఫోటో గూడా ఉంది. పాస్ట్ లైఫ్ ఏదైతే ఉందో, పాస్ట్ లైఫ్‌లో ఏదైతే నేనో ఆ ఫోటో గూడా ఉంది. నేను జూసుకున్నాను. నన్ను నేను ఒక్కసారి జూసుకున్నాను. సో, అలాగా అంటే నేనెప్పుడు కూడా ధ్యానంలోకొస్తే థర్డ్ ఐ యాక్టివేట్ అవ్వాలి, లేకపోతే నాకు ఇది కావాలి, అది కావాలని అని ఎప్పుడు ఉండేది కాదు. నేనెక్కువ సాధన చేసేదాన్ని. ఒక గంట మాత్రమే పడుకునేదాన్ని. మార్నింగ్ లేచి మళ్ళీ నేను కాలేజ్‌కెళ్ళిపోయేదాన్ని. నైటంతా సాధన చేయడం, కొంచెం ఎర్లీ మార్నింగ్ ఒక 1 అవర్ పడుకోవడం అంతే. ఒక గంట పడుకునేదాన్ని. 5-6 వరకు పడుకునేదాన్ని. నైటంతా సాధన చేసేదాన్ని. సో, తర్వాత మళ్ళీ కాలేజ్‌కి వెళ్ళిపోయేదాన్ని. అలాగా నాకు కొన్ని అంటే పిక్చర్స్ కూడా కనిపించేవి నా థర్డ్ ఐ. అది నాకు థర్డ్ ఐ అని తర్వాత తెలిసింది నాకు ఇమేజెస్ కనిపిస్తున్నాయి అని చెప్పేసి. సో, ఇలా అన్నమాట. ఒక్కసారి ఏంటంటే మా ఫ్యామిలీ మెంబర్స్‌లో అనుకుంటున్నారు మా వదిన ప్రెగ్నెంట్. సెకండ్ టైమ్ కూడా తను ప్రెగ్నెంట్ అన్నమాట. ఫస్ట్ పాప పుట్టింది. సెకండ్ టైమ్ కూడా పాప అనుకుంటున్నారు. నాకు నాకేమి మామూలుగా వాళ్ళ డిస్కషన్‌లో నేనెళ్లి ఏం చెప్పానంటే, లేదు నెక్స్ట్ బాబు పుడతాడని జెప్పా. సో, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే నీకెందుకు? నువ్వు చిన్న పిల్లవి అది ఇది అని చెప్పారు. సర్లే అని చెప్పి ఎళ్లి మెడిటేషన్‌లో కూర్చున్నా సైలెంట్‌గా. మెడిటేషన్‌లో కూర్చుంటే నాకు ఇలా కూర్చోగానే ఒక పిక్చర్ కనిపించింది. నేను ఏది చూడాలని అనుకోలేదు. నాకేది కావాలని నేను అనుకోలేదు. ఇలా ఒక పిక్చర్ కనిపించగానే ఆహ్, ఏమంటారు? ఇలా ఆ ఊంబ్ కనిపించింది. మా వదిన ఊంబ్ కనిపించి అది బేబీ ఇట్లా కనిపించిందనమాట బాబు. ఎంత క్యూట్‌గా ఉన్నాడో. చాలా బాగా కనిపించాడు. తర్వాత అయిపోయింది. వితిన్ సెకండ్స్‌లో నేనది చూసాను. మినిట్స్ అలా చూసాను. అయిపోయింది. ఆ నెక్స్ట్ డేనే మా వదినకి బాబు పుట్టాడు. సో, నేనేదైతే చూసానో మెడిటేషన్‌లో నాకేదైతే థర్డ్ ఐ ద్వారా కనిపించిందో దాన్ని నేను రియాలిటీలో అది నేను మేనిఫెస్టేషన్ అయింది. సో, ఏది కూడా నేను ఎక్కువగా నాకిది చూడాలి, నాకిది కావాలని ఏముండేది గాదు. నాకు జస్ట్ వచ్చేవి. నాకు కనిపించేవి థర్డ్ ఐ ద్వారా మెడిటేషన్‌లో కూర్చోగానే. అవి జరిగేది. వాస్తవంలో జరిగేవి. నేనెక్కువగా నా ఇంట్యూషన్‌ని ఫాలో అయ్యేదాన్ననమాట. పత్రి సార్ ఎప్పుడూ గూడా చెప్తూ ఉంటారు. మీ ఇంట్యూషన్‌ని మీరు ఫాలో అవ్వండి. మీ ఇన్నర్ ఏం చెప్తే అది ఫాలో అవ్వండి అని చెప్పేసి. అలాగా నాకు నా ఇంట్యూషన్ ఒకసారి ఏమైందంటే ఇంటింటికి వెళ్లి ధ్యానం చెప్దామని అనుకున్నా. నేను 40 డేస్ మెడిటేషన్ అయిపోయిన తర్వాత మా ఊర్లో నేను 40 డేస్ కండక్ట్ చేశానన్నమాట. ఇంటింటికి వెళ్లి ధ్యానం చెప్దాము అని అనుకున్నా. సో, ఇంటింటికి వెళ్లి ఒక్కదాన్ని వెళ్తే మళ్ళీ ఏమంటారో అని జెప్పేసి నేను ఎవరైనా తోడొస్తే బావుంటుంది గదా! అనిపించింది నాకు. సో, అలా అనుకుంటున్నాను. ఒక మేడమ్‌ని అడిగాను. సో, మేడమ్ కూడా కుదరదని చెప్పారు. సరే అని చెప్పి నేనేం చేశాను నా రూమ్‌లో ఒక పిరమిడ్ పెట్టుకున్నాను. సో, వెళ్ళి ఇట్లా రిలాక్స్ అయ్యాననమాట. ఇలా రిలాక్స్ అవుతుంటుండగా నా ఇన్‌ట్యూషన్ నుంచి నాకొక వాయిస్ ఇనిపించింది. "నువ్వు లేచి వెళ్ళు వస్తారు" అని చెప్పి. "నువ్వు లేచి వెళ్ళు గేట్ దగ్గరికి నువ్వు వెళ్ళగానే వస్తారని" ఇట్లనే వచ్చింది ఒక వాయిసు. సరే అని చెప్పి ఎందుకు కొట్టి పడేయాలని చెప్పి నేను ఫేస్ వాష్ చేసుకొని రెడీ అయ్యి ఇట్లా వస్తున్నాను. స్టెప్స్ దిగుతున్నాను. మా ఇంటి గేట్ దగ్గరికి ఒక మేడమ్ వచ్చారు. నేను మెడిటేషన్ చెప్పిన ఆవిడనే. "మేడమ్ మరి మీరు అడిగారు కదా! ధ్యానం చెప్దామని వెళ్దామా?" అని అన్నారు. అంటే నా ఇంట్యూషన్ ఏదైతే చెప్పిందో నేనది ఫాలో అయ్యాను. అది జరిగింది. సో, అలాగా ప్రతి క్షణము నా ఇంట్యూషన్‌ని ఫాలో అవ్వడం నేను మొదలుపెట్టాను. నా యొక్క ధ్యాన సాధన నా ఇంట్యూషన్‌ని ఫాలో అవ్వడం. ఇదే ఎక్కువగా బుక్స్ చదువుతూ ఉండేదాన్ని. బుక్స్ చదవడం. నాకెక్కువగా పరమహంస యోగానంద గారు, లాహిరి మహాశయులు గారు, మహా అవతార్ బాబాజీ వీళ్ళెక్కువగా కనెక్ట్ అయ్యేవాళ్ళనమాట. నాతో కనిపించడం, మాట్లాడటం ఇలా ఎన్నో. అలాగే మనం ఎక్కువగా ధ్యానం చేస్తే ఏమవుతుందంటే
మనకి మన చుట్టూ గూడా కొన్ని సోల్స్ ఒస్తాయి. సోల్స్ అంటే బాడీ వెకేట్ చేసిన సోల్స్ వచ్చేవి. నేను ఎక్కువ ధ్యానం చేసేదాన్ని కాబట్టి ఎవరైతే బాడీ వెకేట్ చేసేవాళ్ళో అంటే ఒక బాధతో చనిపోయిన ఏదో ఒక రీజన్‌తో వాళ్ళు సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా నా నా ఆ సోల్స్ నా దగ్గరకొచ్చేవన్నమాట. అంటే నేనేదో హెల్ప్ జేస్తానని చెప్పి నా దగ్గరకొచ్చేవి. బట్ నేనేమి హెల్ప్ చేయలేను వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఏవో ఉంటాయి. చాలా చాలా ఉంటాయి. అనవసరంగా ఊరికనే సూసైడ్ చేసుకున్న వాళ్ళుంటారు. అవన్నీ వచ్చి నేను ఒకటే వాటితో కమ్యూనికేట్ చేసేదాన్ననమాట. వాళ్ళతో కమ్యూనికేట్ చేసి, "నేను మీకు ఏ విధమైన హెల్ప్ చేయలేనిప్పుడు. మీ పని ఇక్కడ అయిపోయింది. మళ్ళీ మీరు ధ్యానం చేసి, ఇంకొక పైకి వెళ్ళి ఇంకో జన్మ తీసుకోండి" అని చెప్పేసి, నేను వాళ్ళ నాతో మాట్లాడిన దాన్ని బట్టి నేను వాళ్ళకి గైడ్ చేసి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క విధంగా గైడ్ చేసి పంపించేసేదాన్ని. సో, అంటే ఈ విధంగా నేను ఇట్లా తర్వాత మళ్ళీ ఇంకా నాకు ఎక్కువగా అంటే ఎందుకు ఎక్కువగా నాకు సోల్స్ నా దగ్గరకొస్తున్నాయని చెప్పి నాకు తెలిసిన మాస్టర్ దగ్గరికి వెళ్లి అడిగితే, మనం ఎప్పుడైతే ఎక్కువ ఎనర్జిటిక్‌గా వాళ్ళని అంటే ఇప్పుడు ఒక మనిషి అర్థం జేసుకోలేరు. ఓకే. అవి అందరికి కనిపించవు గదా! ఎవరైతే ధ్యాన సాధన ఎక్కువగా చేస్తారో వాళ్ళకి అవి కనిపిస్తాయని చెప్పారనమాట. సో, ఆ విధంగా నేను వాటికి కమ్యూనికేట్ చేసేదాన్ని. ఒక్కొక్కసారి నాకు చాలా అంటే సోల్స్ అంటే ఫియర్ గూడా అనిపిస్తాయి గదా! కొన్ని ఇట్లా గూడా ఉండేవి. సో, నేను చాలా గట్టిగా చెప్పేదాన్ననమాట. దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇంకా పత్రి సారు పత్ నా ప్రపంచమంతా గూడా ధ్యానం చేయడం, బుక్స్ చదువుకోవడం, పత్రి సార్‌ని కలవడం, ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం ఏదైనా కొత్తగా ఉంటే. నాకు చాలా క్వెషన్స్ వచ్చేవి. క్వెషన్స్ వచ్చినా గూడా సారు అప్పుడు ఎక్కువగా వచ్చేవాళ్ళు కాబట్టి నేను ఆయన దగ్గరికి వెళ్ళినా లేకపోతే ఆయనే సరే కొన్ని నాకు చెప్పేసేవాళ్ళు. ఆహ్, నేను అడగకుండగానే సార్ క్లాస్‌లో అవనివ్వండి, లేకపోతే పక్క వాళ్ళ ద్వారా అవనివ్వండి, నాకేదో ఒకటి ఆన్సర్ ఇచ్చేసేవాళ్ళనమాట సారు. సో, అలాగా నేను ఇలా సార్‌తో ఎన్నో ఎక్స్‌పీరియన్సెస్. సార్ దగ్గరికెప్పుడెళ్ళినా కూడా ఒక గురువుగా ఎప్పుడు అనుకునేదాన్ని కాదు. ఎప్పుడైతే నేను ఒక గురువు దగ్గరికెళ్తున్నాను అనుకున్నానో నాకు భయముండేది. ఎప్పుడైతే సార్ ఎప్పుడు కూడా ఆల్ ఆర్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. మై డియర్ ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. అంటే మనమందరం కూడా ఫ్రెండ్స్ అని చెప్తూ ఉంటారు. అలాగా నేను సార్‌ని ఎప్పుడైతే ఫ్రెండ్‌గా భావించి సార్ దగ్గరికి వెళ్ళేదాన్నో అప్పుడు ఎక్కువగా నేర్చుకునేదాన్ని నేను. ఎక్కువగా అంటే అడిగేదాన్ని. సో, ఇంకోటేంటంటే నాకెక్కువగా నాకేదైతే డ్రీమ్స్ వచ్చిందో అది రియల్ లైఫ్‌లో మేనిఫెస్టేషన్ జరిగేది. సో, కొంచెం ఎవరైనా ఆన్ జేసుకోండి. ఆహ్, వీడియోస్ ఆన్ చేసుకుంటే బావుంటుంది. ఏదో నాకు నేను మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. వీడియోస్ ఆన్ చేసుకోండి అందరూ కూడా. యాహ్! నాకు ఎక్కువగా డ్రీమ్సొచ్చేవి. డ్రీమ్స్ రూపంలో ఆహ్, నాకేదైతే డ్రీమొచ్చేదో అది రియల్ లైఫ్‌లో మేనిఫెస్టేషన్ జరిగేదనమాట. నాకు రియల్ లైఫ్‌లో అది మేనిఫెస్టేషన్ జరిగేది. సో, ఇట్లా నాకు వచ్చిన ప్రతి డ్రీము నాకు రియల్ లైఫ్‌లో మేనిఫెస్టేషన్ జరుగుతూ ఉండేదనమాట ఇలా. ఇది వన్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్స్. అండ్ ఇంకోటేంటంటే నేను పత్రి సార్ దగ్గరికి వెళ్ళేదాన్ని కదా! సో, పత్రి సార్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి గూడా అంటే ఒకసారి ఏం జరిగిందంటే సార్ కోప్పడతారనో, లేకపోతే ఇంకా అందరూ చెప్తుంటారు సార్ కోప్పడతారు అని చెప్పేసి. అయితే ఒకసారి నేను సార్‌ని కలవడానికి ధ్యాన జగత్ ఆఫీస్‌కి వెళ్ళాను. అక్కడ ఏమైందంటే తెలుగు టైపింగ్ చేస్తున్న ఆయనేమైందంటే మిస్టేక్ చేశారనమాట. మిస్టేక్ జేస్తే సార్ కరెక్షన్స్ చేస్తున్నారు మ్యాగజైన్. అయితే ఒక్ నేను వేరే నాకు ఫోనొచ్చిందని బయటకొచ్చా మాట్లాడదామని. ఒక్కసారిగా సార్ గట్టిగా అరిచారు. ఎవ్వడ్రా నువ్వు నాకు చెప్తున్నావు? నువ్వెవడ్రా? నేను నేను రాసిన దాన్ని నువ్వే మార్చి రాస్తావా? నీకెంత ధైర్యంరా నేను రాసిన దాన్ని నువ్వు మార్చి రాయడానికి? అసలు ఎవ్వడ్రా నువ్వు? అని చెప్పేసి గట్టిగా అరిచేసి అక్కడ వాణి మేడం ఉంటే, "చెప్పండి మేడం వీడికి.
చెప్పండి వీడికి ఏం చేస్తున్నాడు వాడసలు? పాపం ఆయన కొత్తాయననమాట. పాత ఆయన చేయాల్సిన ఆయన రాలేదు ఆ రోజు. సో, కొత్తాయన వచ్చాడనమాట. ఆయనకి తెలీదు టైపింగ్‌లో మార్చేసాడు. ఒక చిన్న వర్డ్‌ని మార్చినందుకు సార్ అంతలా అన్నమాట. అది ఎంత అంటే అందరూ స్టన్ అయిపోయి అక్కడ అలా నించున్నారంతే. అలా స్టన్ అయిపోయి నించున్నారు. నాకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. అలా నించుండిపోయా. చెప్పండి మేడం వీడికి కాస్త చెప్పండి వీడికి. అస్సలు బుద్ధి లేదు. నేను రాసిన దాన్ని నువ్వు అంటే లైక్ నాకెలా అనిపించిందంటే ఆ టైంలో సార్‌ని చూస్తే చిన్న పిల్లోడిలా అనిపించింది. మనకి అమ్మ అడిగింది ఇవ్వకుండా ఇంకొకటి ఇస్తే ఎట్లా ఉంటుంది. సో, అట్లాగా నాకు అలా అనిపించిందనమాట. ఆహ్, ఎవడు మేడం వీడసలు, అసలు సార్ ఒప్పుకోలేదు. చాలా సేపు అస్ "నువ్వు నాకిప్పుడు చేసి ఇవ్వాల్సిందే" అని చెప్పి చాలా సీరియస్ ఉన్నారు. అయిపోయింది. ఈయన అందరూ ఎవరి మట్టుకు ఆళ్ళెళ్లి చూస్తున్నారు. నేనేమో బయట నుంచి నెమ్మదిగా లోపలికెళ్తుంటే, "ఓయ్! రైటు" అన్నారు. అంటే నాకప్పుడు భయం గదా! గట్టిగా అరిచేసారు. మళ్ళీ నన్నేమైనా తిడతారేమోనని నాకు భయం. అనేసి "ఓకే సార్ వస్తున్నాను సార్" అని చెప్పి నెమ్మదిగా నేను లోపలికెళ్ళాను. అప్ "ఈ పేపర్‌లు తీసుకెళ్ళి మేడంకివ్వు" అన్నారనమాట. సరే అని చెప్పి అయిపోయింది. ఈ లోపల శివప్ప గారు కూరగాయలు కటింగ్ చేయమని నాకు ఇచ్చారనమాట. నేను బెండకాయలు ఎట్లా కట్ జేయాలో కూడా చెప్పారు. నేను కట్ జేసి లోపలిచ్చాను. ఆయన కుక్ చేస్తున్నారు. శివప్ప సార్ ఏం చేశారంటే నన్ను బయటికి మాట్లాడడానికి వెళ్ళి నన్ను చూడమన్నారు. అంటే సారు వ అంటే వండేటప్పుడు ఎవరిని లోపలికి అలో చేయరు గదా! సో, అలాగే నేను కుక్ జేస్తుంటే మళ్ళీ నన్నేమన్నా అంటారేమో నేను బయటకొచ్చేసా అనమాట. జస్ట్ కలిపేసి బయటకొచ్చా. బయటకొచ్చేసి నాకు తెలుసు అక్కడ కూర మాడిపోతుందని తెలుసు. నేను వెళ్ళాలిగా. నాలో ఎక్కడో ఒక భయం అసలు ఎట్లా అంటే మళ్ళీ లోపలికెళ్తే సార్ ఏమైనా అంటారేమో అని చెప్పేసి నాకు అప్పచెప్పారు గదా పని శివప్ప నేను చెయ్యాలి గదా శివప్ప సారు. సార్ నేను చెయ్యకుండా నేనేం చేశా మళ్ళీ బయటకొచ్చేసా. సార్ తిడతారేమో కిచెన్‌లో ఉంటే అని చెప్పేసి. అది కాస్త మాడింది. మళ్ళీ సార్ లోపలికెళ్లారనమాట. కుక్ జేశారు. ఈ లోపల శివప్ప ఎళ్లారు. మళ్ళీ వెనకాతల నెమ్మదిగా నేనెళ్ళాననమాట. ఏమంటారో అని చెప్పి. మళ్ళీ నన్నేం అనలేదు. కాస్త కర్రీ మాడిందనమాట. అక్కడేం జరిగిందంటే అయిపోయిందా? అందరికి వడ్డిస్తున్నారు. అందరికి మంచి మంచి ఏమంటారు బెండకాయ మాడందేస్తూ నాకు మాత్రం మాడిపోయిందేశారు. తిను నువ్వు అని చెప్పి. అంటే నువ్వే కదా నేనే కదా పని చేసింది మాడగొట్టినందుకే నువ్వు తిను నువ్వే తినని మళ్ళీ నాకే ఏసారు సారు. సో, అట్లా అన్నమాట. అట్లా సార్‌తో చిన్న చిన్నగా ఒకసారి ఏమైందంటే నేను సార్‌తో ఒక చిన్న పిల్లలా అన్నమాట. ఒకసారి ఏమైందంటే ఆహ్, అందరికి బుక్స్ చెప్తా ఉంటారు సార్ సజెస్ట్ చెయ్యి. నువ్వు ఆ బుక్ చదువు, ఈ బుక్ చదువు అని సజెస్ట్ చేస్తూ ఉంటారు. మరి నాకెందుకు సజెస్ట్ చెయ్యరు అని జెప్పేసి నేనేంటంటే మీరు నా నేను లోపల అనుకున్నాను. అందరికి అన్నీ చెప్తారు. నాకు మాత్రం ఏం చెప్పరా అనేసి ఇలా అనుకుంటే ఒకసారి ఇలా బయటకొచ్చారు సారు. నేను కూడా సార్ ఎనకాతల తిరిగేదాన్ని. ఇట్లా బయటకొచ్చాను. బయటకొచ్చి మళ్ళీ లోపలికెళ్తూ అక్కడ టేబుల్ మీద శివప్రసాద్ కూర్చున్న టేబుల్ మీద ఒక బుక్ ఉంది. అది ఆహ్, సిద్ధయోగుల సమాధి సమ్ బుక్ అన్నమాట. ఒక వుమెన్‌ది కాదు. ఒక వుమెన్ లైఫ్ స్టోరీ అన్నమాట. ఇట్లా అని చెప్పేసి ఇట్లా చూస్తున్నారు. తిప్పుతున్నారు. తిప్పుతున్నప్పుడు నాకనిపించింది. నాకు సార్ ఏది కూడా డైరెక్ట్‌గా చెప్పేవాళ్ళు కాదన్నమాట. ఇండైరెక్ట్ గానే. అసలు ఆ బుక్ అంటే నేను చదవాలి అన్నట్టు. సో, నేను చదవాలి అన్నట్టు ఆ బుక్ తీసుకొని మళ్ళీ శివప్ప సార్‌కి అడిగి నేను ఆ బుక్ తీసుకొని ఎళ్లి ఇంటికి చదివానన్నమాట. ఇంటికి తీసుకెళ్ళి చదివాను. అలాగా సార్ ప్రతీది కూడా నాకంత ఇండైరెక్ట్‌గా అన్నమాట. అంటే ఒక గురువు భాషను అర్థం చేసుకునే స్థితిలో మనం ఉన్నాం గదా! ఆయన నోరిప్పి చెప్పక్కర్లేదు. అంత ఎనర్జీ లెవెల్స్‌లో మనం ఉన్నాం సాధనతో ఉన్నప్పుడు ఆయన మనకి ఏం చెప్పినా మనకి అర్థమవుతుంది. సో, ఇట్లా నాకు సార్‌తో చాలా ఎక్స్‌పీరియన్సెస్. ఒకసారి ఏమైందంటే డాక్టర్ న్యూటన్ గారి నా బర్త్‌డే ఒకే రోజన్నమాట. 24థ్ నవంబర్ 24థ్. సో, పత్రి హ్మ్. సారు యూఎస్ నుంచి అంటే వేరే అదర్ కంట్రీస్ నుంచి వచ్చారన్నమాట. సారు ఆ టైంకొచ్చేసారు. చాలా చాలా బాగా ఆకలితో ఉన్నారు. మరి ఆ రోజు ఏమైందో శివప్ప సార్ అయితే కుక్ చేయనన్నారు. అయిపోయింది. నాకు అప్పచెప్పారనమాట సడెన్‌గా. నాకెప్పుడు ఏమనిపిస్తుందంటే పత్రి సార్‌కి ఎప్పుడైనా కుక్ చేస్తే బావుంటుంది. కుక్ చేసి పెడితే బావుంటుందన్న నాకెప్పుడూ ఆలోచన ఉండేదనమాట. సో, ఆ ఆలోచన ఆ రోజు మేనిఫెస్టేషన్ అండి. ఆ రోజేంటంటే నువ్వు సార్‌కి వండి పెట్టాలని చెప్పేసి నాకన్నారనమాట. సరే అని చెప్పి నేను చేస్తానని చెప్పి ఆహ్
అంటే నాకు చాలా భయం కూడా అనిపించింది. నేను వంట చేస్తున్నంత సేపు కూడా "పత్రిజీ ఇంక మీరే ఉన్నారు. మీరే చూసుకోవాలి. నాదేం లేదు. యూనివర్స్ అంతా నీదే భారం" అని జెప్పేసి ఇంకా సార్‌కి రైస్ వండి పెట్టాను. పప్పు చేశాను. వంకాయ కర్రీ, బెండకాయ కర్రీ. సో, చేసి పెట్టేసాను. వంకాయ కొంచెం మాడింది. సో, చిన్నగా లైట్‌గా శివప్ప సార్‌ని ఇంక వచ్చి చూడమంటే ఏదో చూసారు. అయిపోయింది. సారేమో వచ్చి చాలా ఇష్టంగా తిన్నారు. నేను చేసిన వంటని, కర్రీస్‌ని చాలా ఇష్టంగా తిన్నారు. బెండకాయ కర్రీ 2 సార్లు వడ్డించుకున్నారు. పప్పు ఇట్లా అన్నమాట. అంటే ఆయన చాలా చాలా ఆకలిగా ఉన్నారు. నాకొక పక్క హ్యాపీనెస్సు ఏంటి అంటే సార్‌కి వండి పెట్టారన్న ఆనందం ఒక పక్కైతే, అంత ఆకలితో ఉన్న గురువుకి నేను ఆ టైంకి నేను నిజంగానే వండి పెట్టాను అన్న ఇంకొక హ్యాపీనెస్ ఇంకొక వైపు. ఎందుకంటే ఒక గురువు అసలు చాలా ఆకలితో ఉన్నారనమాట. సార్ ఎంత ఆకలితో ఉన్నారంటే చాలా చాలా ఆకలితో ఉన్నారు. అసలేం తినలేదు సారు. అంత ఆకలితో ఉన్న ఒక గురువుకి నేను వండి పెట్టడం అనేది నా జన్మజన్మల అదృష్టంగా నేను భావిస్తాను. సో, అలా అన్నమాట. సో, నాకెప్పుడు అనిపించేది అలాగా సార్ కూడా వేరే వాళ్ళకి తినిపిస్తూ ఉండడం అది నాకు చూసానన్నమాట. మరి నాకెందుకు తినిపించరు సార్ అని నేను అనుకున్నాను. అప్పుడు అనుకునేదాన్ని. సో, ఇట్లా అనుకుంటే నాకు డ్రీమ్‌లో అన్నమాట. చాలా సార్లు డ్రీమ్‌లో గూడా సార్ నాకు తినిపించడం అది జరిగింది. సో, ఇంకొక ముఖ్యమైన ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, నా లైఫ్‌లో చాలా ముఖ్యమైన ఎక్స్‌పీరియన్స్ ఇది. నాకొక డ్రీమొచ్చింది. నాకెప్పుడు కూడా జాతకాలు ఇవన్నీ ఉన్నాయా? జాతకాలున్నాయా? అనేది ఎప్పుడు డౌటు. నాకెప్పుడు కూడా పత్రి సారు అవసరమైనప్పుడు డ్రీమ్‌లోకొచ్చి చెప్పడం అనేది జరుగుతూ ఉంటుందనమాట. సో, ఒకానొకసారి ఇట్లా డ్రీమ్‌లోకొచ్చారు. ఆహ్, అడుగుతుంటే జాతకాలు ఇవన్నీ ఉన్నాయా? అంటే ఎవరికో చెప్తున్నారు. "ఏ జాతకాల పేపర్ పట్టరా" అని జెప్పేసి. అది అయిపోయిందా? ఆహ్, సారేమో అంత దూరంలో ఉన్నారు. నేను ఇటుపక్క ఉన్నాను. ఇటుపక్క ఉన్నాను. సార్‌కి నాకు చాలా దూరం అన్నమాట. ఆ మధ్యలో ఏంటి అంటే రాళ్ళున్నాయి. ముళ్ళ కంపలున్నాయి. ఆహ్, సముద్రం ఉంది. వీటన్నిటిని దాటుకొని నేను సార్ దగ్గరికి వెళ్ళాలి. సో, నేను వెళ్తున్న దారిలో నేను సార్ అంత దూరంలో ఉన్నాను. నేనిక్కడున్నాను గదా! నేను సార్‌ని రీచ్ అవ్వాలంటే ఈ మధ్యలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. మధ్యలో ఇవన్నీ ఉన్నాయి. నేను నడుచుకుంటూ సార్ దగ్గరికి వెళ్ళాలి. మధ్యలో రాళ్ళున్నాయి. గుచ్చుకుపోతున్నాయి కాళ్ళకి. ముళ్ళ కంపలున్నాయి. గుచ్చుకొని నా పాదాలకి రక్తం గూడా వచ్చేస్తుంది. ఓకే. ఇంకా ముందుకు వెళ్తే ఒక పెద్ద సముద్రం. అంటే పెద్ద సముద్రం అంటే చాలా పెద్దదనమాట. గుహలు లోపల నుంచి గుహలున్నాయి. సన్నటి దారి ఉంది. సన్నటి ఒక రాయి లాంటిది ఉందనమాట. పత్రిజీ గారు ఎప్పుడు చెప్తుంటారు గదా! స్పిరిచ్యువాలిటీ అంటే స్పిరిచ్యువాలిటీ అంటే ఆధ్యాత్మికత అంటే కత్తి మీద సాము అని చెప్తూ ఉంటారు. అలాగా ఒక సన్నని రాయి అనమాట. అది ఏ మాత్రం నేను బ్యాలెన్స్ తప్పినా గూడా ఆ సముద్రంలో కొట్టుకుపోయి ఇంక నేను చచ్చిపోతాను అంతే. అయిపోయింది నా పని అయిపోతుంది. సో, ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో రాళ్ళున్నాయి, గుచ్చుకున్నాయి, రక్తమొస్తుంది. ముళ్ళున్నాయి, ముళ్ళు గుచ్చుకున్నాయి, నా పాదాలకి రక్తమొస్తుంది. అయినా పట్టించుకోలేదు. నాతో పాటు ఇంకొంతమంది ఉన్నారక్కడ. ఒక 10 మంది అలా ఉన్నారు. అందరూ కొంతమంది మధ్యలో పడిపోతూ ఉన్నారు. ఎక్కడైతే ఆ సముద్రం లోపల నుంచి, ఆ గుహ లోపల నుంచి వెళ్లారో ఆ వాటర్‌లో పడిపోతే ఎలా అంటే ఇంక మళ్ళీ బయటికి రారన్నమాట వాళ్ళు. వాళ్ళ లైఫ్ అయిపోయింది. చచ్చిపోతారింక వాళ్ళు. అలా అన్నమాట. సో, నేను ఆ నుంచి జాగ్రత్తగా వెళ్తూ, వెళ్తూ మళ్ళీ అది దాటిన తర్వాత మళ్ళీ ముళ్ళ కంపలున్నాయి. అప్పుడు కూడా మళ్ళీ గుచ్చుకుంటున్నాయి. రక్తమొస్తుంది. కాళ్ళకి రక్తాలొస్తున్నాయి. పట్టించుకోలేదు. నా లక్ష్యం ఒకటే ఉంది. ఏంటి? పత్రి సార్‌ని రీచ్ అవ్వాలి. పత్రి సార్ దగ్గరికి నేను వెళ్ళాలి. అది నా లక్ష్యం. కాబట్టి మధ్యలో ఎన్ని దెబ్బలు తగిలినా కూడా నేను సార్‌ని రీచ్ అయ్యాను. నేను మళ్ళీ ఈ సముద్రం అనేది దీన్ని దాటి ఇదొక పెద్ద గండం అన్నమాట. సుడిగుండం. దాంట్లో పడిపోతే చచ్చిపోతారు ఇట్లా. అది కూడా దాటి మళ్ళీ ముళ్ళులున్నాయన్నమాట. మళ్ళీ ముళ్ళ కంపులున్నాయి. మళ్ళీ అక్కడ కూడా కాళ్ళుకి గుచ్చుకుపోయి రక్తాలొస్తున్నాయి నాకు. అయినా కూడా పట్టించుకోకుండా వాటిని తీసేసి మళ్ళీ సార్ దగ్గరికెళ్ళిపోయానన్నమాట. సో, ఫైనల్లీ నేను సార్‌ని రీచ్ అయ్యాను. దాని అర్థం ఏంటి అంటే సార్ అన్నారు, "వచ్చేసావా నా దగ్గరికి" అన్నారు. "వచ్చేసాను" అని చెప్పాను. అంటే ఈ డ్రీమ్ గురించి ఎందుకు చెప్పానంటే ఇది వాస్తవం. ఎందుకంటే ఆహ్, ఒక గురువుని రీచ్ అవ్వాలి అంటే సార్ నాకొక మెసేజ్ అన్నమాట.
ఒక గురువుని రీచ్ అవ్వాలి అంటే మామూలు విషయం కాదు. మధ్యలో ఎన్నో దెబ్బలు తగులుతాయి. అది ఎంత గట్టి దెబ్బలంటే అది ఏవైనా కావచ్చు. అంత దెబ్బలు తగిలితేనే మనం ఒక గురువుని రీచ్ అవ్వగలుగుతాం. అది అందరి విషయాల్లో జరగాలని లేదు. కానీ నా విషయంలో నేను అన్ని అంటే ఎన్నో ఉంటాయి. అది కష్టాలవ్వచ్చు, మన భాషలో కష్టాలు అవ్వచ్చు, లేకపోతే ఇంకేమైనా అనుకోవచ్చు. వాటన్నిటిని దాటి సార్ దగ్గరికెళ్ళాను. "సార్ వచ్చేసావా?" అని అనేసరికి, "ఆ! వచ్చేసాను" అని అన్నాను. అంటే మన లైఫ్‌లో ఎన్నో ఒడిదుడుకులుంటాయి. అవి ఒక్కొక్కసారి మనకి చాలా పెయిన్‌ఫుల్‌ని కలిగిస్తాయన్నమాట. అయినా కూడా వాటిని దాటుకుంటే మనం వెళ్ళాలి. ఉన్నత స్థితిని చేరుకోవాలి. సో, అలా నేను సారు నాకు అన్నమాట. అంటే నేనెప్పటికైనా సరే సార్ దగ్గరికే ఎళ్తా. ఈ లైఫ్ టైమ్‌లో నేను ఈ పని నా పని అయిపోయిన తర్వాత నా పని అయిపోతే నేను గో టు సార్. అంటే నేను వెళ్ళిపోతా సార్ దగ్గరికి. ఈ ఇప్పుడున్న ఈ లైఫ్ టైమ్‌లో మనకి ఇవన్నీ ఎదురవుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే మనం ఎన్‌లైట్ అవ్వడానికి, మనం నేర్చుకోవడానికి వచ్చాం. మన సోల్ పర్పస్‌లో ఇవన్నీ ఉన్నాయి నేర్చుకోవాలని. నేర్చుకోవాలని ఉన్నప్పుడు ఏది ఆగదు. అది జరుగుతూనే ఉంటాయి అన్నీ గూడా. సో, ఇలాగా పత్రి సార్‌తో నా బెస్ట్ వన్ ఆఫ్ ద ఎక్స్‌పీరియన్స్ అండి. నాకెప్పుడు గూడా హ్మ్. పత్రి సార్‌కి పర్సనల్ సెక్రటరీగా ఉంటే బావున్ను. అంటే శివప్ప గారు వీళ్ళందరిని చూస్తూ ఉంటాం గదా! వీళ్ళందరిని చూస్తున్నప్పుడు నాకు కూడా అనిపించేది. మరి నేనెందుకు ఉండకూడదు? నాకు కూడా కావాలి. నేను కూడా అలా ఉండాలి సార్ దగ్గర అని చెప్పేసి. అయితే ఎప్పుడు అనిపించేది నాకు పర్సనల్ సెక్రటరీగా ఉంటే ఒకసారి ఒకానొక డ్రీమ్ వచ్చింది. అది పెద్ద ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది. మెడిటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. సార్ అక్కడికి వెళ్ళాలి. అక్కడేదో ఒక పెద్ద ఏమంటారు? పెద్ద ఫారెస్ట్ అది. ఫారెస్ట్‌లో ఒక ఇల్లు. ఆ ఇంట్లో వేరే వాళ్ళని కలవడానికెళ్తున్నారు సారు. ఒక డ్రీమ్‌లో నాకేంటంటే, నాకు సార్ ఇన్ని పేపర్స్ ఇచ్చారనమాట. ఇన్ని పేపర్స్ ఇచ్చి పట్టుకో అన్నారు. మళ్ళీ నాకివ్వు అని చెప్పారనమాట. అంటే నాకు అనిపించింది గదా! కొన్ని రియల్ లైఫ్‌లో కొన్ని సాధ్యం కానివి ఉంటాయి. సో, కొన్ని సార్లు మనం సార్‌కి అలా ఉండాలనుకున్నప్పుడు మన ఇన్‌ట్యూషన్ సార్‌కి తెలిసిపోతుంది గదా! తెలిసిపోయినప్పుడు ఆయనకు మనకి ఈ విధంగా ఇస్తారు. ఇది నా లైఫ్, నా ఎక్స్‌పీరియన్సెస్ ఇది నా అనుభవం. నా లైఫ్‌లో ప్రతి సార్‌తో నాకున్న అనుబంధం అది. సో, ఇలాగని చెప్పి నాకు ఆ పేపర్స్ ఇచ్చారనమాట. నేను వాటిని పట్టుకోలేక పడేసాను. మళ్ళీ వాటినన్నింటిని సార్ ఎళ్ళిపోయారు. నాకిచ్చేసి ఎళ్ళిపోయారు. నేను జారిపోయి కొన్ని పేపర్లు కిందన పడిపోయి మళ్ళీ వాటిని ఏరుకుంటూ మళ్ళీ సార్ వెనకాతలే ఎళ్ళాననమాట. హ్మ్. ఇలాగా అంటే సార్‌కి నేనేదైతే ఉండాలనుకున్నానో సెక్రటరీగా అట్లా నాకు సారు అన్ని విధాలుగా కూడా ఒకటా, రెండా అని ఏమని చెప్పాలి సార్‌తో అనుభవాలు. ఇలా ఎన్నో అనుభవాలు నాకు సార్‌తో చాలా చాలా అన్నమాట. ఎలా అంటే ఇంకా నా ఈ లైఫ్ టైమ్ అంతా కూడా నేను సార్‌తోనే ఉన్నాను. నాకు వేరే ప్రపంచం తెలీదు. నా నాకు తెలిసిన నా ప్రపంచమల్లా ధ్యానం చేసుకోవడం, బుక్స్ చదవడం, పత్రిజీ గారు. ఇదే నా ప్రపంచం. ఇంకే ప్రపంచం నాకు బయట ఈ ఎక్కువగా ఈ పిరమిడ్ మాస్టర్‌లు గాని, వీళ్ళెవ్వరూ కూడా నాకంత పరిచయం లేరు. ఏదో ప్రోగ్రామ్‌కి వెళ్తే అందరూ ఇట్లా షేక్ హ్యాండ్ ఇవ్వడం, పరిచయం చేసుకోవడం తప్ప, నాకంతకు మించి వేరే పరిచయం అనేది తెలీదు. నా ప్రపంచం ఇదే పత్రి సారే. నా ప్రపంచమంతా సారున్నారు. ఇలాగా ఇంకొక అనుభవం ఏంటి అంటే సారు నన్ను పీఎంసీలో ఉండమని చెప్పారు. అంటే సార్ నేనెప్పుడు కూడా ఏడవననమాట. ఒకాసారి నాకు బాగా ఏడుపొచ్చేసి సార్ దగ్గరికి వెళ్లి ఏడుస్తున్నాననమాట. ఏడుస్తున్నప్పుడు సార్ చెప్పారు, "ఎందుకు ఏడుస్తున్నావు?" అనన్నారు. అంటే అప్పుడేదో రీజను, ఆ రీజన్‌తో ఏడుస్తున్నాను నేను. ఏడుస్తుంటే, "ఎందుకు ఏడుస్తున్నావు? నేనున్నాను కదా నీకు. ఎందుకు ఏడుస్తున్నావు?" అనన్నారు. అంటే ఆ క్షణం నుంచి నాకు నిజంగానే సారు ఒక గురువు నేను నీకున్నాను అని ప్రత్యక్షంగా చెప్పినప్పుడు, మనకి అన్ని విధాలుగా, అన్ని వేళల్లో ఖచ్చితంగా మనకు తోడుంటారు. అది వాస్తవం. ఆ తర్వాత సారు బాడీ వెయిట్ గెట్ చేసే లాస్ట్ మూమెంట్స్‌లో అన్నమాట. సో, అంతకు ముందు గూడా ఒకసారి సార్ దగ్గరికి వెళ్ళానన్నమాట. నాకు సార్‌తో ఎప్పుడు కూడా ఇంట్యూషన్, సోల్ కనెక్షన్. నేనెక్కువ సార్‌ని భౌతికంగా వెళ్లి కలిసి మాట్లాడేది చాలా తక్కువ. కానీ గడిపిన ప్రతి క్షణము కూడా నాకొక మధుర క్షణాలే అని చెప్పాలి. సో, ఒకసారి ఏమైందంటే సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నాకు లోపల నుంచి అనిపిస్తుంది.
అంటే సార్ లేకపోతే ఎలాగా నాకు ఈ లైఫ్ అన్న భావన నాకు కలిగేసిందనమాట. సార్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళాననమాట. వెళ్తే సార్ దగ్గర కూర్చున్నాను ఇలాగే. సార్ మ్యాగజైన్ కరెక్షన్ చేసుకుంటున్నారు. వెళ్లి కూర్చున్నాను. సార్ చెయ్యి పట్టుకున్నాను. షేక్ హ్యాండ్ ఇచ్చాను. పట్టుకొని ఇట్లా కూర్చొని సార్ కళ్ళలోకి చూస్తూ నేను ఒకటే అన్నా, "సార్" అంటే మళ్ళీ ఇట్లా అంటే తిడతారు గదా! మరి ఏం మాట్లాడితే ఏం తిడతారో తెలీదు గదా! ఖచ్చితంగా ఒక దెబ్బేసినా ఏస్తారు. అని జెప్పేసి నేనేమన్నానంటే సార్ దగ్గరికెళ్ళి, "సార్ మీరు ఏ లోకంలో ఉంటే అదే లోకంలో నేనుంటా." ఒకటే మాట అన్నా. "నాకు చాలా భయమేస్తుంది సార్. నాకు అంటే మీరు లేకపోతే నేను ఈ భూమి మీద ఉండను. నాకు ఈ పాలిటిక్స్ ఇవన్నీ నేను తట్టుకోలేను." అని చెప్పేసాను. సార్‌తోనే డైరెక్ట్‌గా చెప్పేసాను. "మీరు ఏ లోకంలో ఉంటే అదే లోకంలో నేను గూడా ఉంటాను." అని చెప్పాననమాట. చెప్తే సార్ నా కళ్ళలోకి చూసి, "సరే. ఓకే. ఉందుగానిలే" అన్నారు. అప్పుడు కాస్త కుదిట పడ్డాననమాట. ఏదో లోపల అలజడి. సార్ లేకపోతే ఏమైపోతానా నేను? సార్ లేకపోతే నేనుండను. నేను ఫిక్స్ అయిపోయాను. సార్ లేకపోతే నేను కూడా భూమి మీద ఉండను. నాకొద్దు ఈ లైఫ్ అనుకునేదాన్ని ఎప్పుడు గూడా. అలాగా అనుకుని సార్ దగ్గర అలా అన్న తర్వాత, "ఇంకేంటి సంగతులు? అంతా ఓకేనా?" అని అనేవారు. నాకు ప్రతి పుట్టినరోజుకి సార్ నాకు కాల్ చేసేవాళ్ళు. కాల్ చేసి విష్ చేసేవాళ్ళనమాట. ఆ రోజు నేను వడ్డించానని చెప్పాను కదా! నా పుట్టినరోజు ఆ రోజు. నా పుట్టినరోజు నాడు సార్‌కి నేనే వండి వడ్డించాను. అయిపోయిన తర్వాత నాకు సార్‌కి నా బర్త్‌డే అని తెలుసు. నేను స్వీట్ వడ్డిస్తుంటే నా వైపు ఇలా చూసి మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అని చెప్పి ఎంత సేపు చెప్పారంటే, అబ్బా! నా లైఫ్‌లో సార్ నాకు ఇంకెవరు విష్ చేసినా చేయకపోయినా చాలులే నా లైఫ్ టైమ్‌లో అంతకు తగ్గ విష్ చేసేసారు సార్ నాకు అని అనిపించింది. సో, నన్ను పత్రి సార్ నిజం చెప్పాలి అంటే, ఒక కంటికి పాపలా, నా కంటికి రెప్పలా నాకు ఎప్పుడు గూడా ప్రతి క్షణము నాతో ఉంటూ గైడ్ జేస్తూ అంటే సారు ప్రతి ఒక్కళ్ళకి సార్ నాకే సొంతం. లేకపోతే నాకు నన్నే చూసుకుంటారు అన్నంతగా ప్రతి ఒక్కళ్ళకి ఇచ్చారండి సారు. బట్ నా లైఫ్ అంతా, నా జర్నీ అంతా ఓన్లీ పత్రిజీనే ఉన్నారు. నా లైఫ్ అంతా కూడా చెప్పాలి అంటే. ఆయన తప్ప నాకొక ప్రపంచం అనేది నాకు అసలు తెలీదు. ఆహ్, సార్‌ని ఎళ్లి అడిగేదాన్ని. నాకే డౌట్స్ ఉన్నా సార్‌నెళ్లి అడిగేదాన్ని. బుక్స్ చదువుకునేదాన్ని. నా ఇంట్యూషన్‌ని ఫాలో అయ్యేదాన్ని. నాకిక్కడ ఏదనిపిస్తే అది చేసేదాన్ని. అది నాకు కరెక్ట్‌గా జరిగేది కూడా. సో, ఇంకొకటేంటంటే సారు బాడీ వెకేట్ చేసే ముందు నాకెవరు చెప్పలేదు. సార్‌కి ఒంట్లో బాలేదని గూడా ఇళ్లల్లో ఈళ్ళు మాట్లాడుకుంటునేవాళ్ళు గానీ, నాకు సరిగ్గా చెప్పేవాళ్ళు కాదు. సో, ఒకసారి సార్‌ని అందరిని కలవడానికి వెళ్ళేవాళ్ళు. కానీ లాస్ట్ మొమెంట్‌లో నేను అది కూడా మమ్మల్ని అంటే నేనప్పుడు పీఎంసీలో వర్క్ జేస్తున్నాను కదా! మమ్మల్ని పంపించలేదు. తర్వాత ఇలాగా నేను సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత సార్ దగ్గరికి వెళ్ళాము. అంటే దానికన్నా ముందు సార్ బాడీ వెకేట్ చేయడానికన్నా ముందు సార్‌కి బాలేదు గదా! నాకొకసారి సారు పీఎంసీ ఛానెల్‌కొచ్చారు. దానికన్నా ముందు నాకో డ్రీమ్ వచ్చిందనమాట. ఎర్లీ మార్నింగ్ సార్ నాకొక మాట చెప్పారు. ఏంటి అంటే, "నా పనయిపోయింది. నేను వెళ్తున్నాను. నీ పనుంది నువ్వుండు" అని చెప్పారు. నా పనయిపోయింది. నేనెళ్తున్నాను. నీ పనుంది. నువ్వుండు అని చెప్పారు అంతే. ఇది ఏంటి సారేంటి నాకిలా చెప్పారు అని చెప్పేసి నాకు ఒకసారి టెన్షనొచ్చేసింది. టెన్షనొచ్చేసి నేను సార్ అప్పుడు పీఎంసీ ఛానెల్‌కొచ్చారు. వచ్చి నేను అడుగుదాం అనుకున్నా సార్‌ని. సార్ నాకిలా చెప్పారు కదా! ఏంటి అనేసి సార్‌ని అడుగుదాం అనుకున్నాను. సార్ దగ్గరికెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చాను. నా చెయ్యి గట్టిగా పట్టేసుకున్నారు. నా చెయ్యి గట్టిగా పట్టేసుకున్నారు. ఇక్కడి నుంచి వాయిస్ రావట్లేదు అడుగుదామంటే. సరౌండింగ్ అందరూ ఉన్నారు. ఓకే. ఇప్పుడు నాకొచ్చింది వాస్తవమే. సార్ నాకు చెప్తున్నారు. నేనెళ్తాను. ముందుగానే చెప్తున్నారు నాకు. నేనెళ్ళే సమయమొచ్చింది. నేనెళ్తున్నాను. బట్ నీ పనుంది నువ్వుండు అంటే, ఆయన లేకపోతే మళ్ళీ నేనేం చేసేసుకుంటాను అని ఆయనకి తెలిసిపోయింది. ఆయన లేకపోతే నేనుండను. నేనేదో ఒకటి చేసేసుకుంటాను నాకర్థమైపోయింది. అట్లా సారు నాకు చెప్పారనమాట. తర్వాత నాకు సార్ బాడీ వెకేట్ చేసిన తర్వాత, ఆ తర్వాత ఎంత ఎనర్జీ అంటే, నాకు ఫోను చేసి నాకు చెప్పి చాలా మంది ఏడుస్తుంటే, నేను ధైర్యం చెప్పాను వాళ్ళందరికీ కూడా. సార్ ఎక్కడికెళ్లారో మనకి భౌతిక దేహం శాశ్వతం కాదని సారే చెప్తుంటారు కదా! సో, భౌతిక దేహాన్ని విడిచి వెళ్లారు. కానీ మనతోనే ఉంటారు కదా! సార్ ఎనర్జీస్ ఎప్పుడు మనతోనే ఉంటాయి. అని జెప్పేసి నేను అప్పుడు వాళ్ళకంత ధైర్యం చెప్పాను. బట్ ఒకానొక టైంలో నేను గూడా ఏడ్చేసానండి గట్టిగా. ఎందుకంటే ఎంతైనా సరే మనకి సారు
ఎనర్జిటిక్‌గా ఉన్నా గూడా పక్కన భౌతికంగా లేరని నాకు ఫీల్ ఉంటుంది కాబట్టి, ఆ తర్వాత నుంచి సరే నేనైతే ఇంకా ఏడవడం అనేది ఆగిపోయింది. ఆగిపోవడం అంటే అంత ఏడ్చేదాన్ని కాదు. ఎందుకంటే సార్ నాకు మాటిచ్చారు. నేను నీకున్నాను అని మాటిచ్చారు. ఒక గురువు మనకున్నానని మాటిచ్చినప్పుడు భౌతికంగానే ఉండక్కర్లేదు. ఎనర్జీ పరంగా కూడా మనకెప్పుడు మనతోనే ఉంటారు సారు అది. అది వాస్తవం. నేను దాన్ని గట్టిగా నమ్ముతాను కూడా. సో, సార్‌తో భౌతికంగా నా లాస్ట్ జర్నీ ఎప్పుడంటే ఆహ్, పత్రి డాక్టర్ న్యూటన్ గారి బర్త్‌డేకి వెళ్తున్నామన్నమాట ముందుగా. ఆ రోజు ముందు రోజు నేను సార్ దగ్గరికెళ్ళి అడిగాను. సార్ నేను గూడా వస్తాను నేను మీతో అని చెప్పేసి. సార్ అన్నారు ఓకే అన్నారు. ఆ రోజు శివప్ప సారు, కేశవరాజు సారు, నేను, పత్రి సారు. పత్రి సార్ డ్రైవరు. ఆ రోజు నైట్ అంతా జర్నీ అన్నమాట. ఓన్లీ సార్‌తో జర్నీ అంతే. నేను కూర్చున్నాను. సార్ ముందున కూర్చున్నారు. కూర్చుని అసలు ఎంత కేరింగ్ అంటే అసలు వెనకాల కూర్చున్నాను. అందరిని కేరింగ్‌గా అడుగుతారు సారు. ఆ! ఏంటి కూర్చున్నావా? ఓకేనా? అని జెప్పేసి. ఆ రోజు మేము వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళామన్నమాట. వేరే వాళ్ళ ఇంటికెళ్తే అక్కడ గూడా సార్ నాకు ఇండైరెక్ట్‌గా చెప్పారు. వేరే మేడంతో మాట్లాడుతూ అంటే సార్‌కి సెక్రటరీగా ఉండాలనుకున్నాను కదా! అది భౌతిక రూపంలో కూడా సార్ నాకది నా కోరిక తీర్చేశారు. అంటే సార్‌కి సంబంధించిన థింగ్స్ అన్నీ నేనే పట్టుకున్నాను. సార్ పక్కన కూర్చున్నాను నేను. సార్ కూర్చున్నారు. సారేంటంటే మాట్లాడుతున్నారనమాట వేరే మేడంతో మాట్లాడుతూ, "మేడం నేనొచ్చిన పని అయిపోయింది. నేనొచ్చిన పని అయిపోయింది. సో, ఇదంతా ఎక్స్‌ట్రా వర్క్ జేస్తున్నాను నేను. ఎక్స్‌ట్రా పని జేస్తున్నానిక్కడ. నా పని అయిపోయింది. వచ్చిన పని నేనేదైతే చేయాలనుకున్నానో, వచ్చిన పని అయిపోయింది" అని చెప్పారు. అయిపోయిన తర్వాత సరే అని చెప్పి నేనప్పుడు షాకయ్యాను ఆ మాట విని. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ సార్ లేచారు. నేను సార్ కన్నా ముందే లేచి మళ్ళీ పడుకున్నాను. సార్ లేచారు, రెడీ అయిపోయారు. కూర్చొని నా కోసం వెయిట్ జేస్తున్నారు. నేను రెడీ అయిపోయి వచ్చేసాను. ఆ రోజు నాకు అది నా నేను సార్‌తో సెలబ్రేట్ చేసుకున్న బర్త్‌డే అది లాస్ట్ అన్నమాట నాకు. సో, ఆ రోజు సార్‌తో జర్నీ చేశాను. ఫుల్ అన్నమాట. ఎందుకో కార్‌లో వెళ్తున్నప్పుడు బాగా ఏడుపొచ్చేస్తుంది. ఏడుస్తుంటే "ఎందుకేడుస్తున్నావు?" అని అడిగారన్నమాట. ఎందుకంటే నాకు ఎక్కడో సెన్సేషన్ కొడుతూ ఉంది సార్‌తో జర్నీ ఏంటి ఇది ఎంత వరకు అనేది ఎప్పుడో అనిపిస్తూ ఉంటుంది నాకు. నాకు కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి గదా! నా సాధన ద్వారా అట్లా అన్నమాట నాకు తెలిసింది. సో, ఇలా ఎన్నో అనుభవాలు పత్రిజీ గారితో. ఆహ్, చెప్పాలి అంటే ఒక పెద్ద బుక్కే రాయొచ్చేమో పత్రిజీ గారితో నా యొక్క అనుభవం అనేది. అవన్నీ నేనెప్పుడూ ఎవరితో చెప్పేదాన్ని కాదు. నేను జనరల్‌గా క్లాసులు చెప్పడం కూడా చాలా తక్కువ. బట్ ఈ మధ్య కాలంలో అడుగుతుంటే చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఒక చెప్పాలంటే నా లైఫ్ నా డిజైన్ నేనెప్పుడు హ్యాపీ ఫీల్ అవుతుంటాను. పత్రిస్ ఇంత పెద్ద జగద్గురువుతో నాకు ఆయనతో కలిసి నడిచే అవకాశం వచ్చినందుకు ఐయామ్ రియల్లీ వెరీ హ్యాపీ అబౌట్ థిస్. యెస్ అండి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా అనుభవాలున్నాయి. ఏవైతే కొన్ని ముఖ్యమైన అనుభవాలున్నాయో అవి మాత్రం నేను మీతో షేర్ చేసుకున్నాను. ఇలా ఎన్నో అనుభవాలు పత్రిజీ గారితో నాకొక గ్రేట్ లైఫ్‌ని ఇచ్చేసారని చెప్పాలి. ఫైనల్‌గా ఒక వర్డ్ చెప్పాలి అంటే అమ్మా, నాన్న నాకు ఈ ఫిజికల్ బాడీని శరీరం ఇస్తే, ఒక జన్మనిస్తే పత్రిజీ గారు నాకు ఇంకొక పునర్జన్మనిచ్చారు. నిజంగా చెప్పాలంటే ఒకసారి ఆహ్, నేను చచ్చిపోవాల్సిన దాన్ని నన్ను సార్ కాపాడారు నిజంగా చెప్పాలంటే. నేనెప్పుడో చచ్చిపోవాల్సిందే. కానీ సార్ నన్ను నిజంగానే కాపాడారు. ఆయన ఎనర్జీస్‌తో. అది ఒక గ్రేట్ ఎక్స్‌పీరియన్స్. సో, తప్పకుండా మీ అందరితో మళ్ళీ ఇంకొక రోజు నేను షేర్ చేసుకుంటాను. అండ్ మీరందరూ కూడా కొంచెం వీడియోస్ ఆన్ జేసుకోండి. నాతో నేను మాట్లాడుకుంటున్నట్టుగా ఉంది. సో, ఇవండి నా అనుభవాలు. ఎవరైనా నాతో ఇంకా మాట్లాడాలనుకున్న వాళ్ళు మాట్లాడొచ్చు. యెస్ సార్. ప్లీజ్. ఒక్క నిమిషం అండి. ఒక్క నిమిషం. అందరూ వీడియోస్ ఆన్ జేసుకోండి.